కబడ్డీ ప్లేయర్‌లో ఒక యాక్టర్ చేసాడు అన్నట్టు ఏదో మినిమమ్ మనం క్లోజ్ షాట్స్ పెట్టుకుని ఆ పాయింట్ వరకు మనం షూట్ చేయడం కాకుండా ప్రాపర్‌గా కబడ్డీ ప్లేయర్‌లా మనం చేయాలి. ఒక ప్లేయరే ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసాడు అన్న ఫీల్ ఉండాలి. ఓకే. సో, దాని గురించి మేము ప్రాపర్‌గా కబడ్డీ ట్రైనింగ్ నేను ఆల్మోస్ట్ గేమ్ నేర్చేసుకున్నా. ఆ స్కిల్స్ ప్రతి స్కిల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయన్నీ మొత్తం అన్నీ తెలిస్తేనే గానీ నేను అంత ఫ్రీగా చేయలేనని నేను 1 ఇయర్ ఆల్మోస్ట్ నేను అక్కడ క్యాంప్ చేసి ఓకే. ఓకే. ఆ స్కిల్స్ అన్ని ఇందులో చూసిన స్కిల్స్ అన్ని ప్రతిదీ నేను చేసినవే. ఎక్కడ డూప్ గానీ, రోప్ షాట్ వాడలేదు. నేను జంప్ చేసేవి గానీ, లేసేవి అవన్నీ మేము రియల్‌గా చేసి నాకు స్కిన్ కింద లెగ్ స్కిన్ ఊడిపోయి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను నేను. అందులో కింద ప్లాస్టర్స్ వేసుకుని మరీ చేయాల్సొచ్చింది. కింద అంటే ఈ షూ లేదు కదా! షూ లేకుండా మేము ఎందుకంటే షూ ఉంటే యాంకిల్ అయిపోతాయి. మ్యాట్ మీద షూ వాడొచ్చు కానీ మ్యాట్ లేకుండా షూ వాడితే యాంకిల్ అవుతుంది. సో, అందుకని వితౌట్ షూయే నేను ప్రాక్టీస్ కూడా వితౌట్ షూయే చేశాను. ఆ షూ చేసినప్పుడు అక్కడ నాకు మనం బేసిక్‌గా షూ ఎప్పుడు ఉండంగా స్లిప్పర్స్ కానీ, షూతో కానీ ఉంటాం అక్కడ. చాలా సెన్సిటివ్‌గా ఉండి అవి కింద ఊడిపోవడం అలా అవన్నీ అయ్యాయి. ఓకే. ఓకే.